ఏ ఫలంతో పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయో తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ ఫలం అంటే చాలా మందికి తెలీదు. ఇది పెద్ద ఉసిరికాయ సైజులో ఉంటుంది. ఆకారంలో కొబ్బరికాయను పోలి ఉంటుంది. రంగు మాత్రం బూడిద రంగు. ఆకృతిలో చిన్నదిగా ఉన్నప్పటికీ శ్రీ లక్ష్మీ ఫలానికి కొబ్బరికాయ మాదిరిగానే పీచు ఉంటుంది. నారికేలానికి ఉన్నట్టే కళ్ళు ఉంటాయి. శ్రీ లక్ష్మీ ఫలం కళ్ళను విరుదులు అంటారు. శ్రీ లక్ష్మీ ఫలాలు సముద్ర తీర ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి. ఇవి లక్ష్మీదేవికి చాలా ప్రియమైనవి. శ్రీ లక్ష్మీ ఫలం సేకరించి ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్లే. శ్రీ మహాలక్ష్మి పుట్టింది సాగరంలో. అలాగే శ్రీ లక్ష్మీ ఫలాలు అంకురించేది కూడా సముద్రంలోనే. అయితే లక్ష్మీదేవికి శ్రీ లక్ష్మీ ఫలాలకు అవినాభావ సంబంధం ఉంది. వీటిని పూజా మందిరంలో ఉంచుకుంటే సర్వశుభాలు చేకూరుతాయి. సిరి సంపదలకు కొద ఉండదు. శ్రీ లక్ష్మీ ఫలాన్ని మనం ఇష్టం వచ్చినట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు పూజించకూడదు. గురువారం లేదా ఏదైనా పర్వదినం రోజున మొదలు పెట్టాలి. శ్రీ లక్ష్మీ ఫలంతో పూజ మొదలు పెట్టే రోజున పొద్దున్నే లేచి స్నానపానాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత శ్రీ లక్ష్మీ ఫలాన్ని శుద్ధోదక జలంతో కడగాలి. పూజకు కేటాయించిన పీటను శుభ్రపరిచి పసుపు రాయాలి. దాని మీద కొత్త వస్త్రం పరిచి దాని మీద శ్రీ లక్ష్మీ ఫలాన్ని ఉంచాలి. దానికి చందనం అద్ది కుంకుమ బొట్టు పెట్టాలి. కొన్ని నాణాలు, అక్షింతలు, కొద్దిగా పసుపు, కుంకుమ, కర్పూరం శ్రీ లక్ష్మీ ఫలం ముందు ఉంచాలి. ఇలా శ్రీ లక్ష్మీ ఫలాన్ని పూజ మందిరంలో పీఠం మీద ప్రతిష్ఠించి అక్షింతలు, నాణాలు ఉంచిన తర్వాత ఓం శ్రీం శ్రీయై నమః అంటూ పూజించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో తప్పకుండా సిరి సంపదలు పొంగి పొర్లుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.